హాయ్ అండి, అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు. ఈరోజైతే మా ఇంట్లో జరిగిన కృష్ణాష్టమి వేడుకలు చూద్దాం. ఇది మా బాబు చిన్నప్పుడండి. కృష్ణుడు వేషధారణ వేయించానమాట. అలా ఎవ్రీ ఇయర్ కూడా వేస్తూ ఉంటాడు ఇప్పటికీ కూడా. నెక్స్ట్ మా పాప, తిను 1 ఇయర్ బేబీ అనమాట. అప్పుడు తనని కూడా కృష్ణుడి వేషధారణ వేశాను. చూసారా ఎంత క్యూట్గా ఉందో. అసలు వీళ్ళిద్దరూ చేసిన అల్లరి మామూలు అల్లరి చేయలే. నిజంగా కృష్ణుడే ఇంట్లో అలా తిరుగుతున్నట్టు అనిపించింది మాకు ఇద్దరిని చూస్తుంటే. అసలు చాలా హ్యాపీగా ఉన్నాం అందరం కూడా ఆ రోజంతా. వీళ్ళిద్దరిని చూసి మా అత్తయ్య గారు తెగ మురిసిపోయారు. అసలు వాళ్ళతో అసలు బాగా ఆడుకున్నారు. అలాగే ఎవ్రీ ఇయర్ కూడా నేను ఇలాగా తులసికోట దగ్గర కృష్ణుడి పాదాలు అనేవి వేస్తానండి. అలా వేసి ఇంకో మా చిన్ని కృష్ణుడు నడుచుకొని వస్తున్నాడు చూసారా. ఇలా లోపల వరకు కూడా అడుగులు వేశాను. ఇక్కడ నుంచి బాబుతో నేను ఒక ప్లేట్లో బియ్యం పిండి తీసుకున్నాను. అది నైట్ బియ్యం నానబెట్టి మిక్స్ చేసి పెట్టుకున్నాను. దాంతో బాబుతో పాదాలు అడుగులు వేపిస్తున్నాను దేవుడి గది వరకు కూడా. చాలా బాగా వస్తాయండి. మనం చేత్తోనే వేసేయచ్చు పాదాలు అనేవి. నేను ప్రతి సంవత్సరం కూడా అలాగే వేస్తాను. చక్కగా నిజంగా కృష్ణుడు మా ఇంట్లోకి నడుచుకొని వస్తున్నట్టే అనిపిస్తుంది మాకు. అలా మా బాబు లోపలికి వస్తుంటే చూసారా, దేవుడి గది దగ్గర కూడా ఇలా కృష్ణుడి పాదాలు వేసుకున్నాను. అండ్ మా ఇంట్లో కృష్ణాష్టమి అయితే ఇలా జరిగిందండి. అండ్ మా లాస్ట్ ఇంకా ఫొటోస్ వీడియోస్ మా అత్తయ్య గారు అయితే అసలు పిల్లలిద్దరిని చూసి చాలా మురిసిపోయారు. అండ్ చూసారుగా, ఇద్దరు కృష్ణుల అల్లరి మామూలుగా లేదు ఇంట్లో. ఇప్పటికీ కూడా కృష్ణాష్టమి అంటే చాలా ఇష్టం మా ఇంట్లో అందరికీ కూడా. మెయిన్ నాకండి కృష్ణుడు అంటే చాలా ఇష్టం. అండ్ ఆయన్ని తలుచుకొని రోజు అంటూ ఉండదు నాకు. కృష్ణాష్టమి వచ్చిందంటే మాకు పండగే ఇంట్లో. అంత బాగా సెలబ్రేట్ చేసుకుంటాం ఇంట్లో. వీళ్ళ స్కూల్లో కూడా ప్రోగ్రామ్స్కి గెటప్స్ వేయడం ఎవ్రీ ఇయర్ కూడా పిల్లలు చక్కగా ఇలా రెడీ అయ్యి స్కూల్కి వెళ్తూ ఉంటారు. అండ్ థ్యాంక్స్ అండి. అందరూ నా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇంకా మరిన్ని వీడియోస్ నేను చేస్తాను. థ్యాంక్ యూ.